మనం ఎటైనా వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు ఎన్నో రకాల ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బైక్, కార్, బస్, లారీ, వ్యాన్, ఏరోప్లేన్, ట్రైన్, ఇలా చాలా రకాల ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రజలందరికీ ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఒకప్పుడు ప్రజలు ట్రాన్స్పోర్టేషన్కి సైకిలే యూజ్ చేసేవాళ్ళు. సైకిల్ ఎవరి దగ్గర ఉంటే ఆ ఊర్లో అతన్ని హీరోగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయితే కార్లు మనం స్టేటస్గా వాడుతున్నామో ఒకప్పుడు సైకిల్ ఉన్న వారికి స్టేటస్ అలానే ఉండేది. ఏ పనైనా ఎంత దూరమైనా సైకిల్ మీదే వెళ్ళేవారు. దాదాపు అందరూ చిన్నప్పుడు తను ఫస్ట్ జర్నీ చేసింది సైకిల్ పైన. నేర్చుకున్న మొదటి డ్రైవింగ్ కూడా సైకిల్ అయ్యే ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఎక్సర్సైజ్, డైటింగ్ కోసం మాత్రమే సైకిల్ యూజ్ చేస్తున్నారు. కానీ సైకిల్ అనేది అప్పట్లో చాలా విలువైన వస్తువు. అతి కొంతమంది దగ్గర మాత్రమే సైకిల్ ఉండేది. మొదట్లో మన ఇండియాలో సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవీ లేకపోవడంతో జర్మనీ, జపాన్, యూకేల నుండి ఇంపోర్ట్ చేసుకొని ఈ సైకిళ్లను వాడేవారు. ఇలా విదేశీ కంపెనీలు మన ఇండియాలో రాజ్యం వెళ్తున్నప్పుడు ఒకే ఒక కంపెనీ సైకిళ్లను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చి ఇండియాలో సైకిల్ను ఒక మెయిన్ ట్రాన్స్పోర్ట్గా ప్రజలందరూ యూజ్ చేసేలా చేసి ఇండియాలో నెంబర్ 1 సైకిల్ మ్యానుఫ్యాక్చరర్గా ఎదిగింది. ఆ కంపెనీ పేరే అట్లాస్. కానీ ఇప్పుడు అట్లాస్ సైకిల్ ఎక్కడా కనబడట్లేదు. ఎందుకంటే అట్లాస్ కంపెనీ మూతపడింది. 70 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇండియన్ కంపెనీ అయిన అట్లాస్ మూతపడడానికి కారణం ఏంటి? అట్లాస్ కంపెనీ రైజ్ అండ్ ఫాల్ స్టోరీని ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అట్లాస్ కంపెనీని స్థాపించింది జానకీదాస్ కపూర్ గారు. ఇండియాకి స్వాతంత్రం వచ్చాక జానకీరామ్ దాస్ గారు పాకిస్తాన్లోని కరాచీ నుండి హర్యానాకి వచ్చి సెటిల్ అయ్యారు. హర్యానాలోని సోనిపట్లో ఒక షాప్ పెట్టి అందులో సైకిల్ సీట్లను తయారు చేసేవాడు. చిరిగిన సైకిల్ సీట్లను కుట్టేవాడు. అప్పటికి సిచ్యువేషన్ ఎలా ఉందంటే భారతదేశంలో వాడే ప్రతి సైకిల్ జర్మనీ, యూకే నుండి ఇంపోర్ట్ అయ్యేవి. అదే కాకుండా చాలా ధర కూడా ఉండేది. దీనివల్ల సామాన్య ప్రజలకు సైతం సైకిల్ కొనడం ఒక కలగానే మిగిలిపోయేది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశమంతటా అభివృద్ధి కావాల్సిన అవసరం వచ్చింది. ఇండియాలో 2 వీలర్ ట్రాన్స్పోర్ట్ ఒక రెవల్యూషన్ కావడానికి దశాబ్దాలు గడిచాయి. సామాన్యుల రాకపోకల సమస్యను అర్థం చేసుకున్న జానకీదాస్ కపూర్ గారు అట్లాస్ సైకిల్ కంపెనీని 1951లో ఒక చిన్న రేకుల షెడ్గా స్థాపించారు. 1952లో ఆ రేకుల షెడ్ నుండే మొట్టమొదటి అట్లాస్ సైకిల్ని తయారు చేశాడు. అలా ఒక నెలలో 10 నుండి 20 సైకిళ్లను తయారు చేసేవాడు. మెల్లమెల్లగా నెలకి 300 నుండి 500 వరకు సైకిళ్లను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇండియాలో ప్రజలందరికీ అట్లాస్ సైకిల్ చాలా నచ్చింది. అతి కొద్ది కాలంలోనే సేల్స్ విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఇండియాలో సైకిల్ అంటే అట్లాసే అనే రేంజ్కి ఎదిగింది. సో అట్లాస్ సైకిల్స్ ఇంతలా అమ్ముడుపోవడానికి మెయిన్ రీజన్స్ 3 ఉన్నాయి. 1, సైకిల్ క్వాలిటీ. 2, విదేశీ సైకిళ్లతో కంపేర్ చేస్తే లో ప్రైస్. 3, ఇండియన్ బ్రాండ్ అనే ఎమోషన్. ఈ బ్రాండ్ ఎమోషన్కి రీజన్ ఏంటంటే స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకే అట్లాస్ సైకిల్ తయారు చేయడం వల్ల ఇండియన్ బ్రాండ్స్ పై ప్రజలకు ప్రేమ ఎక్కువ ఉండేది. అండ్ ఇండియాలో సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే అట్లాస్ ఒక్కటే ఉండేది. సో దీనివల్ల అతి తక్కువ టైంలోనే అట్లాస్ బ్రాండ్ పాపులారిటీ అండ్ సైకిల్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. పెరిగిన సేల్స్కి అనుగుణంగా సైకిళ్లను తయారు చేయడానికి సోనిపట్లో చిన్న రేకుల షెడ్గా కంపెనీని 1952లో 25 ఎకరాల స్థలంలో అతిపెద్ద అట్లాస్ ఫ్యాక్టరీని నిర్మించి అదే సంవత్సరంలో 12,000 సైకిళ్లను తయారు చేశారు. ఇక అప్పటి నుండి అట్లాస్ కంపెనీ వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 1958లో ఇండియా కాకుండా వేరే దేశాలైన మయన్మార్, దక్షిణాఫ్రికా, ఖత్తర్, యుఏఈ, యూకే వంటి దేశాలకు కూడా సైకిళ్లను ఎక్స్పోర్ట్ చేసి అక్కడ కూడా రికార్డ్ స్థాయిలో సేల్స్ జరిపింది. 1956లో అట్లాస్ సైకిల్ కి పోటీగా హీరో సైకిల్ ని స్థాపించారు. అది అట్లాస్ కంపెనీకి పోటీగా వచ్చినప్పటికీ అది కొంచెం కూడా అట్లాస్ పై ప్రభావం చూపలేకపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అట్లాస్ సైకిల్ సేల్స్ విపరీతంగా జరిగేవి. 1961 వరకు 1 మిలియన్ సైకిళ్లను అట్లాస్ కంపెనీ అమ్మి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తూ పేపర్లో యాడ్ ఇచ్చింది. ఆ యాడ్ కూడా ఎంతో ఫేమస్ అయింది. ఎందుకంటే ఆ యాడ్ లో ఒక స్త్రీ సైకిల్ తొక్కుతూ ఉండడం వల్ల. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ రోజుల్లో స్త్రీలకు ఉన్నంత సమానత్వం అప్పట్లో ఆడవాళ్లకు ఉండేది కాదు. ఆడవాళ్ళు బయటికి రావడం, పని చేయడం అంటేనే ఒక పెద్ద విషయంగా ఉండేది. అయితే ఆడవాళ్ళకు స్పెషల్ గా ఒక సైకిల్ ఉండడం గొప్ప విషయం అని చెప్పాలి. అలాంటిది అట్లాస్ ఏకంగా ఒక స్త్రీ సైకిల్ తొక్కడం యాడ్ ఇవ్వడమే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ ని సపోర్ట్ చేస్తూ స్త్రీల కోసం ప్రత్యేకంగా ఒక సైకిల్ ని తయారు చేసింది. ఇలా ఉమెన్స్ కోసం స్పెషల్ గా అట్లాస్ తయారు చేసిన సైకిల్ ఎంతగానో ఫేమస్ అయింది. అయితే ఇక్కడితో అట్లాస్ సైకిల్ రైజ్ ఆగలేదు. ఉమెన్స్ ని కాకుండా యూత్ ని కూడా టార్గెట్ చేసి డేంజర్ సైకిల్స్ ని రిలీజ్ చేసింది. ఈ సైకిల్స్ కూడా యూత్ కి చాలా బాగా నచ్చాయి. ఇలా వర్కర్స్ కోసం, ఉమెన్స్ కోసం, యూత్ కోసం సైకిళ్లను తయారు చేసిన అట్లాస్ కంపెనీకి నేషనల్ వైడ్ గా చాలా అవార్డులు వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 1975లో అట్లాస్ కంపెనీ ఒక రేసింగ్ సైకిల్ ని రిలీజ్ చేసి హిస్టరీని క్రియేట్ చేసింది. దానికి 10 సంవత్సరాల వారంటీతో పాటు 10 గేర్లు కూడా ఉండేవి. ఆ సైకిల్ పేరే కాంకర్డ్. ఇది ఇండియాలో మొట్టమొదటి గేర్ల సైకిల్. ఇవే కాకుండా ట్విన్ సస్పెన్షన్, పవర్ బ్రేక్లతో తయారు చేసిన సైకిళ్లను మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది కూడా అట్లాసే. ఇలా గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అట్లాస్ ఒక బ్రాండ్ ని
క్రియేట్ చేసి సక్సెస్ఫుల్గా తన జర్నీని కంటిన్యూ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం చూసింది అట్లాస్ యొక్క రైజ్ మాత్రమే. అయితే అట్లాస్ డౌన్ఫాల్ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం. టైంతో పాటు మనం కూడా చేంజ్ అవుతూ ముందుకు వెళ్ళిపోవాలి. కానీ అట్లాస్ కంపెనీ అలా చేయలేదు. వాళ్ళు చేసిన ఒక్క మిస్టేక్ వల్ల కంపెనీ పూర్తిగా నాశనమైంది. స్వాతంత్రం కంటే ముందు ఇప్పటికీ ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ప్రజల ఇన్కమ్ పెరిగిపోయింది. సో వాళ్ళు సైకిళ్ళకి బదులు బైక్స్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. సో ప్రజల జీవన విధానంలో మార్పుని, మార్కెట్ యొక్క ట్రెండ్ని అట్లాస్ కంపెనీ గుర్తించలేక నిర్లక్ష్యం చేసింది. కొత్త ట్రెండ్కి తగినట్టు సరికొత్త స్ట్రాటజీస్ని ఉపయోగించి సైకిల్లో మార్పు చేయలేక పాత స్ట్రాటజీస్తోనే సైకిల్ అమ్మకాన్ని జరిపింది. కానీ అప్పటికి ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉన్న హీరో సైకిల్స్ మాత్రం మార్కెట్ ట్రెండ్ గమనించి ట్రెండ్కి తగ్గట్టు సైకిల్ని అప్డేట్ చేస్తూ అలాగే బైక్ సెగ్మెంట్లో కూడా ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా నిలబడగలిగింది. ప్రజెంట్ ఇప్పుడు హీరో సైకిల్ ఇండియాలో మాత్రమే కాకుండా వరల్డ్లోనే అతిపెద్ద సైకిల్ మ్యానుఫ్యాక్చరర్ అట్లాస్ కంపెనీని సైతం వెనక్కి నెట్టి అతిపెద్ద సైకిల్ కంపెనీగా మారి ఇప్పటికి కూడా నిలదొక్కుకోవడానికి కారణం హీరో యొక్క స్ట్రాటజీస్. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆండ్రాయిడ్ రాకముందు నోకియా ఫోన్స్ ఎంత ఫేమసో మనందరికీ తెలుసు. ఎక్కడ చూసినా నోకియా ఫోన్లే కనబడేవి. ప్రపంచవ్యాప్తంగా కోట్లలో నోకియా ఫోన్లు అమ్ముడుపోయాయి. కానీ ఆండ్రాయిడ్ పరిచయం అయ్యాక నోకియా దారుణంగా పతనమైంది. దీనికి కారణం మార్కెట్ ట్రెండ్ అనుసరించి ఆండ్రాయిడ్లోకి నోకియా షిఫ్ట్ కాకపోవడమే. కానీ అదే టైంలో సామ్సంగ్ అవకాశాన్ని వాడుకొని నోకియా స్థానాన్ని ఆక్రమించుకుంది. యాజ్ ఇట్ ఈజ్ గా అట్లాస్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఇవే కాకుండా అట్లాస్ ఫౌండర్ అయిన జానకి రామ్దాస్ కపూర్ గారు చనిపోయాక ఆయన 3 కుమారులు ఈ కంపెనీని చూసుకున్నారు. వారి పర్సనల్ గొడవల కారణంగా సరైన డెసిషన్ మేకింగ్, లీడర్షిప్ అనేది లోపించడం కూడా అట్లాస్ పతనానికి కారణమయ్యాయి. 1951లో సైకిల్ తయారీని స్టార్ట్ చేసిన అట్లాస్ కంపెనీ నష్టాల కారణంగా మధ్యప్రదేశ్లోని మాలర్పూరి యూనిట్ని డిసెంబర్ 2014లో మూసివేసింది. అండ్ ఫిబ్రవరి 2018లో హర్యానా సోనిపట్ యూనిట్లో తయారీని నిలిపివేసింది. నాకు బాధ కలిగించిన ఇంకో విషయం ఏంటంటే సాయిబాబాలో ఉన్న అట్లాస్ ప్లాంట్ అతి పెద్దది. నెలకి 2 లక్షల సైకిళ్ల ప్రొడక్షన్ కెపాసిటీని కలిగి ఉన్న ఈ ప్లాంట్ని జూన్ 3, 2020 ప్రపంచ సైకిల్ దినోత్సవం నాడే మూసివేశారు. అన్నిటికంటే నాకు ఎక్కువ గుర్తొచ్చేది అట్లాస్ సైకిల్ పైన నేను మొదటగా సైకిల్ నడపడం నేర్చుకున్నాను. ఆ సైకిల్ పైనే చాలా ఊర్లు తిరిగాను. చిన్నప్పుడు నాకు సొంతంగా సైకిల్ లేకపోయినా 5 రూపాయల కిరాయితో అట్లాస్ సైకిల్ తీసుకొని తిరిగిన రోజులు ఇంకా మర్చిపోలేను. అలా అట్లాస్ సైకిల్తో చాలా జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అట్లాస్ సైకిల్తో మీకున్న తీపి జ్ఞాపకాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరింత మంచి కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మీ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.